జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించి బస్తీల బాట పడుతున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ మాకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధిని అధికార పార్టీ నమ్ముకుంటే సానుభూతిపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఓటర్లు తమ వైపే ఉంటారనే విశ్వాసంలో కమలనాథులు ఉన్నారు. పండుగ తర్వాత ప్రచారం మరింత జోరందుకోనుంది. ఎక్కడిది యూసుఫ్గూడ నుండి షేక్పేట ఎలక్షన్ ఆఫీస్ దాకా తువ్వ పొడుగుతో ధూమ్ ధామ్ నడిచింది. కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సార్ జోరుగా తీసిండు ర్యాలీ. రథం మీద మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ముఖ్యమైన లీడర్లు ఉంటే ముంగట కళాకారుల ఆటపాటలు బతుకమ్మలు బోనాలతోటి ఎదుర్కొన్నారు అమ్మలక్కలు. గల్లీ గల్లీకి పెద్ద గజమాల గంటల కమానం నడిచింది అనుకోరాదుండ్రి. షేక్పేట కాడికి రాగానే మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సార్ వచ్చి మద్దతు ఇచ్చిండు. అప్పట్లో ఈల పార్టీ తరపున నవీన్ యాదవ్ సార్ పోటీ చేసి ఓడిపోయిండు. మళ్ళా 10 ఏళ్ల తెలంగాణ తెలరైంది, నువ్వు గెలిచి పబ్లిక్ కు మంచిగా అని కోరిండు. మంత్రులు వివేక్ పొన్నం సాలరు మేయర్ విజయలక్ష్మి మేడం తోడుండగా నామినేషన్ కాగితాలు సమర్పించిండు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్ లో గెలిపించబోతున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత మేడం మొన్ననే నామినేషన్ వేసింది. ప్రచారంలో తిరుగుతూనే ఉన్నారు గులాబీ లీడర్లు. గోమన మల్లన్నం చూడు, రే కూరగాయలు చేపలు జోకుడు, పండ్లు బేరం చేసుడు, పోరలు నెత్తుకో నాడిచ్చుడు, పారవట్టి మట్టి ఎత్తుడు, మస్తు చెమట తీస్తున్నాడు. పో ఇడ్లీ వడా పూరి దోశ 5 రూపాయలకి ఇడ్లీ వడా దోశ. బీజేపీ టికెట్ తెచ్చుకున్న దీపక్ రెడ్డి సార్ ప్రచారంలో దిగిండు గానీ ఇంకా నామినేషన్ ఇయ్యాలే. పార్టీని గెలిపిస్తానికి పెద్ద లీడర్లు అంతా వస్తున్నారు. కన్నీళ్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీహిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇయాల్టి తోటి 63 నామినేషన్లు పడ్డాయి. మంగళవారం నాడు ఆఖరు కాయిదాలు ఇస్తానికి. వచ్చే నెల 11 నాడు ఓట్లు, 14 నాడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది తెలుస్తుంది.